ఈ మండే ఎండల్లో మనకి నీరసంగా ఉంటుంది కదా! అలాగే వేడి తాపాన్ని తగ్గించటానికి మనం సగ్గుబియ్యంతో పాయసము, జావా చేసుకుంటూ ఉంటాము. కానీ ఈసారి ఇలా దోస వేసి చూడండి. ఎనర్జీకి ఎనర్జీ వస్తుంది. అలాగే నీరసం కూడా తగ్గుతుందండి. మనం రెగ్యులర్‌గా వేసుకునే దోసల కంటే ఇది ఇంకా చాలా చాలా క్రిస్పీగా వస్తుంది. అలాగే ఎంతో రుచికరంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా సగ్గుబియ్యంతోటి ఇలా దోస వేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే. రెగ్యులర్ దోసలాగా లేదు అని మిమ్మల్ని రెసిపీ అడగాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం సగ్గుబియ్యం దోసల్ని ప్రిపేర్ చేసుకుందాము. ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నెని తీసుకోండి. ఒక కప్పుతో కానీ, గ్లాస్‌తో కానీ ఇలా కొలుచుకోండి. ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి అరకప్పు మినపప్పు. అదే గ్లాస్ తోటి ఒక్క గ్లాసు రేషన్ బియ్యమైనా సరే, లేదంటే సోనా మసూరి బియ్యమైనా సరే, అలాగే కొన్ని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి, వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి, ఇవి మునిగేంత వరకు మళ్ళీ మంచినీళ్ళు పోసేసి 5-6 గంటల సేపు వీటిని నానబెట్టేసుకోవాలండి. అన్నీ కలిపి ఒకే గిన్నెలో వేసి మనం నానబెట్టేసేయొచ్చు. వీటిని కంప్లీట్‌గా 5, 6 గంటలు నానబెట్టాను. 5, 6 గంటల తర్వాత చూయిస్తున్నాను చూడండి. సగ్గుబియ్యము, మినపప్పు ఎంత బాగా నానిపోయాయో. ఇప్పుడు వీటిని మరొకసారి శుభ్రంగా కడిగేసి, ఆ నీళ్ళన్నీ ఒంపేసి మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నానండి. మిక్సీ జార్‌లో ఫుల్‌గా వేసుకోకుండా ఇలా సగానికి వేసుకొని, తగినంత వాటర్ వేసుకుంటూ, మన దోస పిండి బ్యాటర్ ఉంటుంది కదా! అలా వీలైనంత మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసుకొని జారుగా చేసుకోవద్దండి. జారుగా ఉంది పిండి అంటే మనకు దోసలు వేసుకోవటానికి రాదు. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 వాయిలుగా పిండిని మిక్సీ పట్టేసుకున్నానండి. దీన్ని ఓవర్ నైట్ వదిలేయాలి. లేదు అంటే ఓవర్ నైట్ వదిలేకపోయినా కనీసం 5-6 గంటల సేపు దీన్ని పులవనివ్వాలండి. నేనైతే ఓవర్ నైట్ వదిలిపెట్టేసాను. చూడండి మార్నింగ్‌కి ఎంత చక్కగా పొంగిందో పిండి. ఈ పిండికి మనం వంట సోడా కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఈ పిండిలో నేను ఉప్పు వేయలేదు కదా! మిక్సీ పట్టేటప్పుడు. అందుకిప్పుడు ఇక్కడ తగినంత ఉప్పు వేసేసి అంతా కలిపేసుకొని, మరొకసారి బాగా కలిపేసి, మనం దోసలు వేసుకోవటమే అండి. దోసలు వేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసేసి దోస పెనం పెట్టానండి. బాగా వేడెక్కాక ఇలా వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని, కొంచెం ఒక్క చుక్క నెయ్యి చుక్క వేసేసి టిష్యూ పేపర్‌తో మొత్తం స్ప్రెడ్ చేశాక ఒక కప్పు పిండిని తీసుకొని ఇలా దోసలాగా వేసానండి. మనకి ఎంత పతలాగా ఉంటే అంత పతలాగా వస్తుంది పిండి. పిండి కాస్త పచ్చిదనం తగ్గాక మీకిష్టముంటే నెయ్యి, లేదు అంటే నూనె వేసేసుకొని 2 వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలండి. కింద వైపు ఇలా చూయిస్తున్నాను చూడండి. అంతా ఫ్రై అయ్యాక మనం దోసని తీసేసుకొని మరొక వైపు టర్న్ చేసేసుకొని దోసని ఫ్రై చేసుకోవటమే అండి. 2 వైపులా దోరగా ఫ్రై చేసేసుకుంటే సగ్గుబియ్యం దోసలు రెడీ అండి. ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా మనం నార్మల్‌గా చేసుకునే మినపప్పు దోస కంటే ఎంతో క్రిస్పీగా ఉంటాయండి. ఈ టేస్టీ సగ్గుబియ్యం దోసల్ని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేయండి. ఈరోజు ఈ దోసలకి కారం చట్నీ చేశానండి. ఎర్ర కారం చట్నీతోటి సర్వ్ చేసేస్తున్నాను. మన ఛానల్‌లో ఇంకా రకరకాల దోసల రెసిపీస్ ఆల్రెడీ షేర్ చేశానండి. ఆ వీడియో లింక్స్ ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. ఒకసారి చూసి మీరు కూడా ఆ దోసల రెసిపీస్‌ని ట్రై చేయండి. ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేయండి. ఈ సగ్గుబియ్యం దోసల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. 1 హైప్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.